ఎన్నికల నేపథ్యంలో ఈసీ అయితే గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీల లిస్ట్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం గుర్తింపు పొందని ప్రాంతీయ జాతీయ పార్టీల లిస్టును కూడా ఇచ్చింది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల లిస్టులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది. సో జనసేనను ఓన్లీ రిజిస్టర్ పార్టీగానే గుర్తించారు. దీంతో సింబల్ కూడా ఏదైతే గ్లాస్ గుర్తుందో ఆ గుర్తు వచ్చేసరికి ఫ్రీ సింబల్ లిస్ట్లో ఉంది. సో దీంట్లో ఇప్పుడు సింబల్ లేదనుకో, కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సింబల్ ప్రాబ్లం అనేది ఉండిద్ది. ఒకవేళ సింబల్ ఇస్తే ఈ ఏదైతే 21 మంది జనసేన కూటమిలో భాగంగా వచ్చిన సీట్లు గ్లాస్ గుర్తు మీద కంటెస్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎంపీలు కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇది ఎన్నికల సంఘము గుర్తు కేటాయించకపోతే అప్పుడేంది, వాళ్ళు ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా పరిగణించి వాళ్ళకి అక్కడ ఏదైతే సింబల్ ఉండిద్దో అది ఇస్తారు. అప్పుడు ప్రతి చోటుకి వెళ్ళేసి ఆ సింబల్ని ప్రమోట్ చేయటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. కాబట్టి ఒకవేళ ఈ సింబల్ రాకపోతే అప్పుడేంది, జనసేన అభ్యర్థులంతా అటు కమలం గుర్తు మీద కంటెస్ట్ చేస్తారా, లేదంటే సైకిల్ గుర్తు మీద కంటెస్ట్ చేస్తారా? సో ఒకవేళ సింబల్ గ్లాస్ సింబల్ వస్తే గ్లాస్ సింబల్, ఒకవేళ రాకపోతే ఇక్కడ ఇంకా ఆప్షన్ వచ్చేసరికి 2 సింబల్స్ ఉంటాయి. సో వీళ్ళేంది మ్యాక్సిమం జనసేన నాకు తెలిసి టీడీపీ సింబల్ వైపుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే దానికి బలమైన అంటే టీడీపీకి క్యాడర్ ఉండటము, అప్పుడు ఈజీ కదా గెలుపాటం చేసుకోవడానికి. అప్పుడు మళ్ళీ జనసేనకి సింబల్ లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటి, సైకిల్ మీద కంటెస్ట్ చేస్తే అప్పుడు జనసేన లిస్టులో ఏమి ఉండవు కదా, అప్పుడు 0 అవుతాయి. సో ఆ విధంగా చూసుకున్నా కూడా జనసేనకి లాస్. కాబట్టి అప్పుడు అంటే ఫ్రీ సింబల్కి వెళ్తారా, అంటే ఇండిపెండెంట్లకి ఏదైతే సింబల్ ఇస్తారో ఆ సింబల్కి వెళ్తారా, లేకపోతే టీడీపీ వైపు మొగ్గు చూపుతారా, బీజేపీ వైపు చూపుతారా, లేదంటే ఈ ఆప్షన్స్ కాకపోతే ఫ్రీ సింబల్ లిస్టులో ఎట్లా ఉంది కాబట్టి అన్ని చోట్ల అదే సింబల్ని జనసేన కేటాయించమని అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట.